రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం నెలకొంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తనదైన పందాలో తనిఖీల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో అనేక మారుమూల గిరిజన ప్రాంతాలను ఆయన పాఠశాలను తనిఖీ చేసి అధికారులకు అక్షింతలు వేశారు. కాలినడకన ద్విచక్ర వాహనం పైన కొత్త టెక్నాలజీ, కొత్త ప్రాజెక్ట్ ప్రతిరోజు చేస్తే మనకి అలవాటు వస్తుంది, ప్రతిరోజు చేస్తే మనకి ఐడియా వస్తుంది. మనం చూసుకుని టీచర్ నడుచుకుంటారంటే నేను చేయను, నువ్వెవరు నాకు చెప్పడానికి, నువ్వెవరు, నీకేం తెలుసు, నేను నాకు ఇన్సల్ట్ చేస్తారు. అట్లా పెద్ద అయిన తర్వాత ఎవరు ఇన్సల్ట్ చేసినప్పుడు గట్టిగా మాట్లాడతారు. ఎవరు కోల్డ్ బిహేవియర్తో ఇన్సల్ట్ చేస్తారు, ఇగ్నోర్ చేస్తే ఇన్సల్ట్ చేస్తారు. మీరు నాకు ఇగ్నోర్ చేయట్లేదా? ఇది యువకు మనం ఈ ప్రాజెక్ట్ చేసినప్పుడు, ఈ ఐఎఫ్పి ప్రాజెక్ట్స్ కానీ ట్యాప్ ప్రాజెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఏమనుకున్నాము, ఏ ఏరియాకి మ్యాక్సిమం అడ్వాంటేజ్ వస్తుంది అంటే మనం ఇంటీరియర్ విలేజెస్ కి, ట్రావెల్ ఏరియాకి ఇప్పుడు అక్కడక్కడ కరువులు అప్పుడప్పుడు వేకెన్సీలు వస్తాయి. ఆ ఏరియాలో ఇది ఒక సపోర్ట్ గా ఉంటుంది, తోడుగా ఉంటుంది, రిమీడియట్ టీచింగ్ లాగా ఉంటుంది. అక్కడ దీనికి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. దీనికి మాకు మాక్సిమం ఇంపాక్ట్ వైజాగ్ లో వస్తుందా, విజయవాడలో వస్తుందా, తిరుపతిలో వస్తుందా? ఏం స్వామి మీకు ఎవరు అధికారం ఇచ్చారా? నేను చెప్తున్నాను, మాతో చెప్తున్నాను, మీకు ఎవరు అధికారం ఇచ్చారు నాకంటే ఇగ్నోర్ చేయడానికి? ఎవరు అధికారం ఇచ్చారు నాకు? మీకు ఎవరు అధికారం ఇచ్చారా నాకట్లా ఇగ్నోర్ చేయడానికి? నా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ గాలి పెట్టుకోవడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారా? నీకు ఎవరు అధికారం ఇచ్చారా? నాకు లైట్ తీసుకోవడానికి, నాకు ఇచ్చిన దీనికి నేను సొంత కోసం చేస్తున్నా, సొంత అజెండా ఉన్నది, దీనిలో సొంత కోసం చెప్తున్నావా? నేను 3,000 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు చూసారా? నేనంత ఐఎస్ ఉంటే 30 సంవత్సరం పని చేసి నా దగ్గర ఉన్న సేవింగ్ ఈరోజు 17 లక్షల రూపాయలు. డబ్బులు వాల్యూ అంటే నాకు తెలుసు, డబ్బు వాల్యూ మీదే కదా. డబ్బు వాల్యూ ఎంత 30 సంవత్సరం ఐఏఎస్ ఇండియాలో నెంబర్ 1 సర్వీస్ లో కష్టపడితే ఈ రోజు సాధించిన సేవింగ్ 17 లక్షల రూపాయలు. 17 లక్షల రూపాయలు ఇంత 30 సంవత్సరం చేసిన మనిషి నేను నా నుంచి ఎక్కువ శాలరీ ఎవరు ఉంటాయి దేశంలో? నేను చీఫ్ సెక్రటరీ ఉన్నా, నేను ఇప్పుడు 94 బ్యాచ్. నా నుంచి శాలరీ ఎవరికి ఎక్కువ ఉంది నా ఈ దేశంలో గవర్నమెంట్ పని చేస్తున్నా? అట్లా ఉంటే 17 లక్షలు ఇక్కడ, 3,000 కోట్ల రూపాయలు ఇక్కడ. డబ్బు కాదు పైకి వచ్చిందా? నేను అమెరికా వాళ్ళు ఇచ్చారంటే, ఇంగ్లాండ్ వాళ్ళు ఇచ్చారంటే, చైనా వాళ్ళు ఇచ్చారంటే, థైలాండ్ వాళ్ళు ఇచ్చారు, మనకి విరాళాలు ఇచ్చారు, ఎవరు గ్రాంట్ ఇచ్చారు, ఎవరు? లేవా? సెన్సిటివిటీ లేదు అంటే దేవుడు మన మీద సెన్సిటివ్ అవుతాడు. చెప్పు, నువ్వు సెకండ్ డియో కాదు, ఫస్ట్ డియోలో వచ్చింది కదా, చిరకాయలు ఉన్నప్పుడు వచ్చింది కదా. నువ్వు డైట్ డైట్ అంటే ఏమిటి? డైట్ అంటే వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి. మీకు తెలుసు కదా, మీరు ట్రైనింగ్ ఇస్తారంట, డైట్ కదా. మీరు దెన్ ఏ డైట్ ఏం నేర్చుకున్నావు మరి? డైట్ నేర్చుకోవడానికి, ఈరోజు ఐఎఫ్పి నేర్చుకోవడానికి ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్ ఉన్నారు, మన దగ్గర ఉన్నారు. మన దగ్గర కొన్ని టీచర్స్ ఉన్నారు, కంపెనీ వాళ్ళు ఉన్నారు. మనం ఎవరు లేకపోతే మనం ఎవరైనా సరే మనం వెబ్లో సర్చ్ పెడితే నేర్చుకుంటాము. స్వామి నువ్వు ఎయిర్పోర్ట్ ఇస్తున్నాను, డియోగా తెలియదు ఎట్లా ఐఎఫ్పి ఆపరేట్ చేయాలంటే ఈ జిల్లాలో ఎవరికి తెలుసా అట్లా ఆపరేట్ చేయాలా? నీకేదా తెలుసా? నీకు కూడా తెలియదు, నువ్వు కూడా అట్లా అందరూ టైం పాస్ కూడా. నీకేదా తెలుసా? నీకు తెలుసా? 1260